పావురం మరణించింది. నవకాలిక పౌర్ణమి గురించి రాసిన తాళపత్రాలు గ్రద్ద తన్నుకుపోయింది. క్షుద్రగాలి దేవదీపాన్ని అంత సులభంగా ఆర్పివేయలేదు. కనిపిస్తున్న శకునాలు మనకు అనుకూలంగా లేవు తల్లి. వచ్చే 3వ పౌర్ణమి నవకాళిక పౌర్ణమి. 700 సంవత్సరాలైనా ఇంకా విక్రాంతక రాజ్యం ఉండిన ప్రదేశం శ్మశానంగానే ఉంది. అప్పుడు చెందిన రక్తం ఈ 7వ జన్మలో కూడా ఇంకిపోలేదు. 7 శతాబ్దాలు, 8400 పున్నములు రగులుతున్న నా ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఈ నిరీక్షణ రాబో నవకాళిక పౌర్ణమి కొరకే నాకు శాప విమోచనం కలిగించు కాశ్మోరా. ఆ ఆత్మకు శాప విమోచనం లభిస్తుందని తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది తల్లి. 7 జన్మల పుణ్య ఫలము తపము బిల్లైనలచి దుష్ట శక్తుల్ని నిర్మూలిస్తుంది. ఏ విల్లుకైనా పదునైన బాణం కావాలి. కాశ్మోరా, ఎచ్చటున్నావు కాశ్మోరా? ఒక పెద్ద అరటాకు తీసుకురా. కాశ్మోరా అసలు నాకు భయంగా ఉంది. మీరెక్కడా?
మీ తల్లి తరపు వాళ్ళు ఎవరో మీకు చేతపడి చేశారు. వక్రోకపాలి చక్రోజపాలి వలె ఘోరాలు జరుగుతున్నాయి. చేతబడి ప్రతిమని భస్మం చేశాను. క్షేత్ర బీజ కేంద్ర శక్తుల్ని సమూలంగా నాశనం చేశాను. సముద్రంలో నిమజ్జనం చేయాలి, కానీ జీవం ఇంకా ఉంటుంది. దాన్ని గవ్వలేసి అప్పుడాను. కాశ్మీర, ఇక మేము నిర్భయంగా ఉండొచ్చుగా. ఇక మీరే రమ్మన్నా ఏ దుష్టశక్తి ఈ ఇంటి దరిదాపుల్లో కూడా రాదు. అయ్యా, పోనీ నేను నిద్ర లేపనా? మీరు వచ్చింది తెలియక పడుకోనే ఉన్నారు. చంటి బిడ్డలా నిద్రపోతున్నాడు. నిద్ర చెడగొట్టడాన్ని మించిన పాపం మరొకటి లేదమ్మా. అన్న, కబురు పెట్టుంటే నేనే వచ్చి ఉండేవాడిని కదన్నా. స్వామి, మీరు పెట్టిన ముహూర్తానికి వచ్చేసాం. కానీ తమ్ముడు మంచి నిద్దట్లో ఉన్నాడు, అందుకే కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఎవడే ఉన్నారమ్మా? తమ్ముడు బెడ్రూమ్ లోనే. బెడ్రూమ్ దక్షిణంలో ఉంటే నమ్మక సాధకం. ఆహా. దక్షిణంలో ఏదైనా బెడ్రూమ్ ఉందా? స్వామి, తమ్ముడిని దక్షిణ వైపు తీసుకొచ్చేసాం. ఆ రాజేషుకు మూలా నక్షత్రం, అదిలో కేతు 3వ స్థానంలో ఇருக்கு. మనది రాహు 6వ స్థానంలో ఇருக்கு. అందుకే లోహానికి సంబంధించిన ఆయుధం ఏది యూస్ పన్నవద్దుమ్మా. లోహం కానిదా? తెలియక చేసే పనంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అన్నీ మనం తెలిసే చేస్తాం. మనం చేసే తప్పులో క్షమించరాని తప్పు నమ్మక ద్రోహం. దానికి ఏ దేశంలోనూ శిక్షణదే లేదు. ఎందుకో చెప్పనా? మనకి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని మనమే శిక్షించాలి. అందులో ఉన్న సంతోషమే వేరు.
మొత్తం గుడ్డు అలా వేసేయచ్చు. పావు కాకలేసినప్పుడు అదే భుజిస్తుంది. సరే ఇవ్వయా. వేయండి సార్. అర్థమైందా? రెండు భాషలు సంగమించే పొలిమేర ప్రదేశం. అయ్యయ్యో, పాకిస్తాన్ బార్డర్లోకా? బండి టెర్రరిస్టులకు చిక్కిందా? తాతో మొదలై డాతో ముగియం. థాయిలాండా? థు. అలాంటి ఊరు పేరు నేను ఎప్పుడు వినలేదు స్వామి. ఒకవేళ కాకి నాడా కాడా మామన్నాడు తడ. రగడ నల్లని నాగమల్లే పొడుగాటి తారు వీధి, అందులో కుంకుమ బొట్టులా మీ వాహనం, తోడుగా ఎన్టీఆర్ శిల ప్రాంగణంలో. ఏమోయ్ పోయి చెక్ చేయమని చెప్పు. ఓకే సార్. అంతా రెడీ, వెళ్ళం. గుడ్ మార్నింగ్ సార్. నేను వైజాగ్ నుంచి ఇన్స్పెక్టర్ రాజారావు మాట్లాడుతున్నాను. పొలిమేర దాటితే ప్రాబ్లం కదా స్వామి. పొలిమేరలు అనేవి మీకు మాత్రమే, సర్వం శివమయమైన ఈ ఆత్మలకు కాదు. సార్, బండి అక్కడే ఉందట. ఏంటి నిజమే? ఎలా చెప్తున్నాడు? పాపం చేసిన ఆత్మ ఇప్పుడు దాన్ని ముట్టుకోరాదు. బండి ఇక్కడే. సార్, బండిని ముట్టుకోగానే షాక్ కొట్టిందట. ఎవరున్నా వాళ్ళని 30 అడుగులు దూరంగా నిల్చోమను. ప్రణవాయ ద్రణవాయ గ్రహ, ప్రణవాయుల్ తృణవాయుల్ గ్రహ ప్రదాయన వాన్స్యాయన గ్రహ. ప్రగాయన బాన్సాయన గ్రహ. సార్, కార్ స్టార్ట్ అయిందట. నిజమే? మరగడ గడగడ ప్రగా. బాబోయ్. మరగడరా, గడగడరా, లడగడరా, ప్రగా. మరగడ గడగడ ప్రగా. మరగడరా, గడగడరా. బండి మూవ్ అయిందట సార్. సార్ బండి, సార్ బండి మూవ్ అవుతుంది. నువ్వు అవుతుందిరా, చూస్తున్నాను. తజాయ గణస ప్రగా, తజాయ గణస ప్రగా. సార్, బండి స్టేషన్కి వచ్చేసిందట సార్. ప్రగా 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 ప్రగా. స్వామి, మీరు ఆత్మల గురించి చెప్తుంటే ఏదో అనుకున్నాను, కానీ మీరు ఆత్మలతో అక్కడున్న బండిని పోయిన చోటుగా తీసుకొచ్చారు. ఎమోషనల్ గా ఉంది స్వామి. అయ్యా, అతిగా ఆవేశపడకండి, గుండెపోటు వస్తుంది. మీరు తూర్పు వైపు నిలబడ్డారంటే అయ్యో స్వామి, మీరు నిలబడిన వైపే తూర్పు. ఆశీర్వదించండి స్వామి. అయ్యా పెద్ద స్వామి, ఆగండి ఒక్కసారి. మీకు కూడా. స్వామి అయ్యా, మీలాంటి రక్షక దేవుళ్ళు మాలాంటి రక్షించే దేవుళ్ళ కాళ్ళ మీద పడడానికి నేను అనుమతించనయ్యా. స్వామి, గుడికి వస్తే శిఖరాన్ని దర్శించుకోవాలి, కానీ మీలాంటి శిఖరాన్ని పాదాలు దర్శించుకోవాలి. ప్లీజ్ స్వామి, కాదనకండి ప్లీజ్. ఉండు. ఏ మావయ్య, వాళ్ళ గురించి నువ్వు ఏదేదో చెప్పా. ఇక్కడ సీన్ ఇంకోలా ఉంది. ఏసీ కాళ్ళ మీద పడుతున్నాడు. బాల్చిత్ అనే వయసులో నీకు ఈ బిల్డప్ అవసరమా? స్వామి, పనిలో పని ఆ బండి కొట్టేసిన పేరు. వాళ్ళని ఆత్మలకు వదిలేయండి, అటువంటి విషయాల జోలికి వెళ్ళకండి. ఆయన పడుతూ నీ పడలేదంటే తేడాలు వచ్చేస్తాయి. స్వామి, సార్, మన ఇన్నోవా మన స్టేషన్ ముందే ఉంది సార్. రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్ మరియు అతని కుటుంబ సభ్యుల్ని హత్య చేయబడిన కేసులో నేరం ఆరోపింపబడ్డ మంత్రి ధనకోటి పత్రికల వాళ్ళు అడిగిన ప్రశ్నలకే మౌనం వహించారు. ఈ యోగాని గురించి చూస్తారా? సిబిఐ కాదు FBI రాని నేను చూసుకుంటానన్నారు. ప్రెస్ లో నోరు విప్పకు అన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టానికి రాసి పారేశారు. వేసిన లెక్కలన్నీ సరి, అనా ఎందుకు ఇలా జరిగింది? అయ్యోడా, అందరు రాజేషికి ఊరి వేసిన తాడు పసుపేగా. ఇప్పుడు వచ్చి తాడు పసుపు ఎర్రపాని. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అమ్మా విట్టుడు, దీనికి పరిహారం ఉంది. ఒక్క యాగం చేస్తే అన్ని నమ్మడ కంట్రోల్కి వచ్చును. అది కాకుండా మీరెవరు? నిప్పులో కాలిపోయిన తగలడుతా.
అయ్యా పోనీ ఆ సాంలోని పిలిపించరా? ఎవర్రా? అదే ఇంతకు ముందు చెప్పాను కదా టీవీలో కనిపిస్తాడు ఫేమస్ అని. సాగులర్ల పేరెత్తని మండిపోతుంది. పోరా. ఏంటి విషయం? అదే ఆ కాశ్మోరా అని టీవీలో. మన కాశ్మీర స్వామిగా? అవునవును. ఉండు అయ్యా, కాశ్మీర మనకు బాగా తెలుసయ్యా, కుమ్మేస్తాడు. నన్ను నమ్మండి అయ్యా, మీరు చూశారంటే వదలనే వదలరు. హలో. అయ్యా తీర్పు వచ్చిందయ్యా. రాజేష్ హత్య కేసులో మీరు నిర్దోషని తేలింది. నెక్స్ట్ టైం మీకు అనిపిస్తే అది డబ్బుతోనే. నిన్ను నమ్మేం చూడు. ఇక్కడ కారణం లేక ఏ కార్యం జరగదు కాశ్మోరా, వెళ్ళి వెతుకు. నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నీకు ఈ ప్లేస్ ఎలా తెలుసు? నేను ఇక్కడికి ఎలా వచ్చాననేది ముఖ్యం కాదు. ఇక్కడికి మీరెలా వచ్చారో తెలిస్తే షాక్ అవుతారు. మిమ్మల్ని చూడ్డానికి చిదంబరనాథన్ అని ఒకరు వచ్చారే, ఆయన ఎవరో తెలుసా మీకు? నమస్కారం అంగా, ఎన్ పేరు జమీన్ చిదంబరనాథన్. మీరు దయ్యం వదిలించాలని కాశ్మీర హెల్ప్ కోసం వచ్చారు కదా? నానా ఎనక కాశ్మారా తెలుసుంటే నా ఏమ్మా ఉన్న వెతుక్కుంటూ వస్తున్న చెప్పు. ఆయన మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు నేను ఒక వీడియో తీశాను. ఆ వీడియోలో మీరు మీ నాన్న మాత్రమే ఉన్నారు. ఆయన ఉన్న చోట ఏదో అమానుషంగా ఉంది. ఆ రోజు వచ్చింది ఒక దయ్యం. వెతుక్కుంటూ ఒక దయ్యం మీకోసం వచ్చింది. మిమ్మల్ని దయ్యవే హెల్ప్ అడుగుతోందంటే చచ్చర్రా. వాట్ ఎ మ్యాన్! ఏయ్ మెంటల్, తలుపు బ్లాక్ చేసి ఉందిగా, నువ్వు లోపలికి వచ్చావు? తలుపు తెరిచే ఉంది. తలుపులు తెరుచున్నాయా? రామా ఏమైంది? మొత్తం ఫ్యామిలీ బ్యాక్ టు బయలుదేరిపోయారు. నీ పాటికి నువ్వు తలుపు తెరిచిపెట్టి వచ్చేసావు. ఆత్మలు మనల్ని చూసి భయపడి పారిపోతే అందుకే పద, ఏ తలుపు చూపించు. జీ జీ ఎలాగో డోర్ క్లోజ్ చేస్తున్నారు కదా, అదితో నన్ను బయటికి తోసి క్లోజ్ చేయండి జీ. ఆత్మలు మిస్ అయిపోతాయేమో, త్వరగా అన్నయ్య. దా నడు. బ్యాగ్ లో ఏంటి? ఎక్విప్మెంట్సా? అవునమ్మా, ఎక్విప్మెంట్స్. ఏమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి? అరే ఏమిటో మనం రన్నింగ్ చేస్తూ మాట్లాడుకోవచ్చు కదా. అటువైపు
తలుపు తెరిచుందన్నారు. దోమలు వస్తాయని మూద్దామని వెళ్ళాను. అంతలోనే మీ వాళ్ళు. కాశ్మోరా, నీవు నాకు అవసరము. అందుకే నీ కొరకొచ్చిన యముడు వెనుదిరిగినాడు. యుద్ధరంగంలో పుట్టి ఖడ్గ విద్యతో పెరిగి రక్తంతో తడిసి శవాల మధ్య భుజించి ఇంతటి వాడినైనాను. పరుగు తీశావో ప్రాణం తీస్తాను. సూపర్ జీ. ఏ లూసు, ఉన్న దయ్యాలు చాలంటూ నువ్వు దయ్యాలు ఆడుస్తున్నావు. నమస్కారం అంగా, నా చిదంబరనాథన్. చిదంబరనాథన్, ఫోటో కిందే ముందు చూడండి. జననం మరణం తమిళలో రాసుంది. నువ్వే చెప్పావుగా వచ్చే రైతులు ఫోన్లో కనిపించలేదు దెయ్యమని. చస్తేనేగా దెయ్యమే వచ్చేది. ఆయన చచ్చి 75 ఏళ్ళు అవుతుంది. మీ ఇంటికి దయ్యం రావచ్చు, ఓకే, కానీ మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఎరుకలేక వచ్చావు, ఎరుకలేక పోతావు. చిరమాయను పెరుమాయ, ఇది స్వాహ అది స్వాహ. అయ్యయ్యో, ఏంటి జీ? యో అటు చూడమయ్యా, చిదంబరం నుంచి 75 ఏళ్ళు అవుతుంది. అరవంలో అడ్డదిడ్డంగా రాసుంటే ఆయన చిదంబరం నాన్న. ఆ మనిషి ఎలా ఉంటాడో తెలుసా? ఫుల్గా బలిసి బ్లాక్ గా ప్రెస్ గా ఉంటాడు. ఇక్కడ కారణం లేక ఏ కార్యం జరగదు కాశ్మోరా. వెళ్ళి వెతుకు. శబా, తాగేసావా? తాగేసావా? ఏంటిది? ఇక్కడ బొమ్మలు కూడా మాట్లాడు. పూర్తిగా తాగేసావా? అయిపోయింది జీ. ఏ మీరు తాగదాం అనుకున్నారా జీ? కొన్ని వందల సంవత్సరాల క్రితం మా మహారాజు తాగక మిగిలినవి ఏం చెయ్యాలో తెలియక అలాగే ఉంచేశాం. కుళ్ళు పెడితే కమ్మగా ఉండడానికి ఇదేమైనా వైనా? ఎంగిలి నీళ్ళకి ఇంత కాన్సెప్ట్ అవసరమా? మూసిపెట్టిన నీటిని 3 రోజుల తర్వాత తాగితేనే మోషన్ మాట విందు. మహారాజు తాగిందట. నా పరిస్థితి ఏంటి జీ? ఏంటి జీ? కళ్ళు క్రాసింగ్ అయిపోతున్నాయి. అంతేనా జీ?
విక్రాంతక రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు వీర విజయసింహ భూపతి. వారి సమగ్ర సైన్యానికి 13 దళపతులున్నారు. ఆ సేనకి నాయకత్వం వహించినది త్రిశూల వజ్ర చక్ర దేవాసుర వ్యూహాలను పన్నగల, పటాపంచలు చేయగల అరివీర భయంకర పరాక్రమ దళపతి రాజనాయ. సభాష్ రాజనాయక్, సభాష్. నీ వీరము వివేకము తెచ్చింది చిన్న విజయం కాదు. కనుచూపు మేరంతా మన రాజ్యాన్ని చేశావు. ఏం కావాలి? మా కనుచూపు పడని చోటుని గెలుచుకోవడమే మా ఆశ. కుసుమాల చేతిలో ఏల ఖడ్గం. బలము బలహీనత కలగలిసిన వాడే మనిషి. రాజనాయక్ బలహీనత మగువలు. వారిని సంతృప్తిపరిచే రసికుడు కాబట్టి మగువల బలహీనత కూడా రాజనాయకే. రాజనాయక్ ఓ పడమటి రాజ్యాన్ని ఆక్రమించిన తరుణంలో ఎంతకింత ఆలస్యం? మహారాజు గారికి మొత్తం 27 మంది భార్యలు, అంతఃపురంలో 37 మంది ఉంపుడు గెత్తెలు. ఒక్కొక్కళ్ళని తీసుకొస్తాను. మూర్ఖ ప్రభు, ఆకాశంలోని నక్షత్ర కూటమిని ఒక్కసారి చూస్తేనే అందం. మొత్తం అందరినీ పిలుచుకురా. చిత్తం ప్రభు. ఆగో ప్రభు. వారిని లెక్కలో చేర్చినావా? అయ్యో, వాళ్ళు చెలికత్తెలు ప్రభు. కత్తిలాంటి అమ్మాయిలు చెలికత్తెలైతే ఏమిటయ్యా? వారిని లెక్కలో చేర్చుకోనుమో. ప్రభు, అది శిల శిల. అయితేనేమి, మగువశిలే కదా. రాజనాయక అరాచక చర్యలు సహించి మహారాజు మౌనం వహించడానికి కారణం యుద్ధరంగంలో అతని వీరత్వమే.
మహారాజా, యువరాణి గారిని ఎవరు అపహరించారు. మన దళపతి రాజనాయక్ కూడా నగరంలో లేరు. ఒకవేళ రాజనాయకే పనిచేసుంటాడు. రత్నమహాదేవిని తిరిగి తీసుకొచ్చిన వారికి అర్ధరాజ్యము, రత్నమహాదేవితో పరిణయము అని చాటించండి.
రాజనాయక్, నన్నెరుగుదు అన్నమాట. వేలాది మంది వీరులు చుట్టుముట్టిన ఒంటరిగానే వ్యూహరచన చేసి గెలిచేవాడే రాజనాయకని నీ యుద్ధ నైపుణ్యం గురించి మా రాజ్యంలో గొప్పగా చెప్పుకుంటారు. ఈ రోజే ఎదురుగా చూస్తున్నాను. సూర్యునకు దివిటి అవసరము లేదు. ఇంత తెలిసిన నీవు నేనున్న రాజ్యములో నా మహారాజు కూతురితో ఇట్టి కృత్యమునకు పాల్పడుటకు నీకెంత ధైర్యముండవలెను అర్జున్? రాజనాయక్, నీవు అపహరించబడలేదు అనుచున్నావు, అంతేగా? అపహరించబడినచో నీవు ముందు ఉండి వీనిపిడి నీ మీద ఉండును. కానీ నీవు వెనక ఉండి నీ పిడి వీని మీద ఉన్నప్పుడే అర్థమైనది నీవు అపహరించబడలేదు, ఆకర్షించబడినావని. ఒకే గురువు వద్ద ఖడ్గ విద్య నేర్చుకునేటప్పుడు శిక్షణ బదులు సరసం. శత్రురాజా యువరాజు కాబట్టి జనకునిపై కుమార్తెకు ఆగ్రహం కనుక ఆవిష్కరించబడినది ప్రేమ నాటకం. రాజనాయక్, ఆమె లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఆమె లేదు. దయచేసి దారి వదులు. నేనొచ్చినది మహారాజు కుమార్తె కొరకే అయ్యుంటే సంతోషముగా సాగనంపేవాణ్ణి. కానీ నేనొచ్చినది నా కాబోయే భార్య రత్తు కొరకు. రాజనాయక్, మన కోపతాపములకు ఇది సమయము కాదు. రాజనాయక్, నీవు మగాడివేగా? రాజనాయక్ కాదా? వచ్చి నన్ను ఓడించి రత్నాన్ని గెలుచుకెళ్ళు. రా. వద్దు అర్జున. వారిని వద్దని వారించి నా మగతనాన్ని పెంచుతున్నావా ప్రియమైన రత్తు? సరే, నీ కొరకు ప్రత్యేక రాయితీ. నాకీ ఖడ్గం అవసరం లేదు. అవసరము లేదు ఈ డాలు కూడా. రా, వచ్చి నన్ను హతమార్చి రత్నను గెలుచుకెళ్ళు. రా. ఈ మంచి తరుణము మించిపోవును. ప్రత్యేక సౌలభ్యము కొద్ది క్షణాలు మాత్రమే. రా. ప్రభువుల ముఖములో పుత్రిక తిరిగి వచ్చినదన్న సంతోషము కన్నా వీడు అల్లుడుగా దాపరించినాడన్న శోకమే గోచరించుచున్నది. రాజునాయకున్న చోట అక్షరములను అస్త్రములను కడు జాగ్రత్తగా సంధించవలను. చాటించిన ప్రకారము
పుత్రికను తిరిగి తెచ్చినందుకు అర్ధరాజ్యము, పరిణయమాడబోవు అల్లుడికి కానుకగా మిగతా రాజ్యము ఇవ్వవలను. మహారాజా, ఏం పూజ? మహారాజు గారికి వారసులుగా యువరాజులు వారున్నారు. ఉన్నారు కాదు, ఉండేవారు. ఇచ్చటున్న శేషులెవరైనా కీర్తి శేషులు కావాలనా? ఎవరక్కడ? తీనుగుల నేరి పారేసి పరిణయానికి పట్టాభిషేకానికి సిద్ధం చెయ్యండి. ముస్తాబై వస్తాడు కొత్త పెళ్లి కొడుకు. అడుగు జారుతున్నదా రాజనాయక్? ఇది నీవు నాకు నేర్పిన విద్యగా? విక్రాంతక రాజ్యాన్ని చేజిక్కించుకొని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యానన్న ఆనందం ఒకవైపు, నిజ భుజ పరాక్రమశాలిగా నీకు తిరుగులేదన్న అహం మరోవైపు. నా జనకుని సోదరుని సఖుని అడ్డు తొలగించుకున్నానన్న సంతృప్తి ఇంకోవైపు. ఎదురుగా అందాలు ముద్దారబోస్తూ కనువిందు చేస్తున్న అతిలోక సుందరిని దక్కించుకుని తీరాలన్న విరహతాపం అదోవైపు. ఇన్ని తలపుల మధ్య కొట్టుమిట్టాడుతూ సుగంధ సువాసనలు వెదజల్లే నా కురలలో కాలకోట విషము పులుముకున్నది. గమనించలేకపోయావు కదా? ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా నిన్ను మట్టు పెట్టేది నేనే. పైలోకానికి వెళ్ళలేక, పాతాళానికి పోలేక నీ ప్రేతాత్మ అశాంతితో అలమటించుగాక.
ఇది మా రాజవంశ కులదేవత ఆ మహాదేవి మీద ఆన. బతికినంతకాలం పైశాచిక కృత్యాలతో జీవించినవాడు ఇప్పుడు రత్నమహాదేవి శాపం వల్ల ఉగ్రరూపుడై భయంకర ప్రేతాత్మగా సంచరిస్తున్నాడు. రాజ్యం చిన్నాభిన్నమైంది. రత్నమహాదేవి అంతఃపురంలో రాజనాయకు, అగ్నికి ఆహుతైన అతని అనుచర దళపతుల ప్రేతాత్మలు అర్ధరాత్రి రాజదర్బారు నిర్వహించేవారు. దానికి భయపడి అంతఃపురం చుట్టూ నివసించే ప్రజలు తండోపతండాలుగా రాజ్యం విడిచి వెళ్లారు. అంతఃపురం స్వాధీనం చేసుకోవాలనుకున్న కొందరు రాజబంధువులు మంత్రశాస్త్ర పారంగతులు, తాంత్రిక విద్యా నిపుణుల్ని పిలిపించి పూజలు జరిపించారు. రాజనాయకు తగిలిన శాపం బ్రహ్మహత్యా పాతకం కన్నా బలీయమైనది. అతనికి శాప విమోచనం లభించినప్పుడే ఇక్కడ జరిగే అమానుష కృత్యాలు అంతమవుతాయి. అది అంత తేలిక కాదు. 1000 సంవత్సరాలకు ఒకసారి వచ్చే నవకాళికా పౌర్ణమి రోజున చక్రాకార హోమగుండంలో యాగం చేసి ఒకే కుటుంబానికి చెందిన 5 రోహిణి నక్షత్ర జాతకుల్ని పూజలో బలి ఇస్తేనే రాజనాయక ఆత్మకు శాప విమోచనం కలుగుతుంది. మా కుటుంబంలో ఉన్న మేము 5 రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళమే. కాని ఆ బలి పూజని వంశంలోని మొదటి ఆడపిల్ల, అందులోనూ కన్నెపిల్లే జరిపించాలి. మీ ఇంటికి దయ్యం రావచ్చు, ఓకే, కానీ మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఇన్ని చేసి పూజ జరిగిన ఒక విచిత్రమైన సమస్య ఉంది. ఈ బలిపూజ ద్వారా శాప విమోచనం కలిగి విడుదలయ్యే రాజనాయక ఆత్మ తనలోని ఉగ్రశక్తిని ఎలా ప్రయోగించబోతోందో అతని ఆత్మ తప్ప వేరెవరూ గణింపలేరు. వేరే మార్గమే లేదా? రాజధానిని వేరే చోటుకు మార్చి రాజ్యాన్ని ఏలుకోండి. ప్రేతాత్మగా సంచరిస్తున్న రాజనాయక్ ఘోర తపస్సు చేసి క్షుద్రశక్తుల్ని సంపాదించి నవకాళికా బలిపూజ కోసం ఎదురు చూడసాగాడు. కాబోవు కార్యము 4 గోడల మధ్య 3 దినములలో రాబోవు నవకాళికా పౌర్ణమి నాడు జరగవలెను. ఏయ్, అర్థమైంది, తీసుకుంటా. అవును, నీకు అక్క ఉంది కదా? ఏంటి అక్క? లేరే. అక్క అంటే సొంత అక్కన? పెద్దమ్మ కూతురు, పిన్నమ్మ కూతురు, కజిన్స్ ఉన్నారు కదా? లేరు. నా ఫ్యామిలీలో నేను ఒక్కతే అమ్మాయి. ఏ అంటే మా వంశంలోనే నేను ఒక్కతే కూతుర్ని. దానికి నన్నేం చేయమంటావు? అక్క లేకుండా అసలు ఎందుకు పుట్టావు? నన్ను చంపడానికే వచ్చావు కదమ్మే, శనిగ్రహం. ఫుల్ ఫ్యామిలీ లేకపోతేవనే వీళ్ళకైనా ఇంకో నక్షత్రం దొరకనట్టు పిచ్చేమైనా పట్టింది ఆవిడకి? ఏగేసుకొని పుట్టేశారు సచ్చినోడు. ఏమంటున్నావు కాశ్మీరా? వాడు ప్రపంచ ముదురు వెళ్ళాను నాన్న. మనం వెలుగులోకి పంపిస్తామని తీసుకురాలేదు, మనల్ని వెలుగులోకి పంపించడానికి గేమ్ ఆడాడు. వాడికి శాప విమోచన కలగాలంటే ఒకే కుటుంబానికి చెందిన రోహిణి నక్షత్రంలో పుట్టిన 5 బలివ్వాలి. యామిని తన రీసెర్చ్ కోసం ఇక్కడికి రాలేదు నాన్న, వాడే రప్పించాడు. తనే మనందరినీ బలిచ్చేది. ఏంటి నువ్వు ఏదేదో చెబుతున్నావు? అయితే మరి ఆమెను అబద్ధం చెప్పిందా? నిజం చెప్పుంటే ఏం చేసుండేవాడివి? గుండె పగిలి చచ్చిపోయేవాడిని. అందుకే చెప్పలా. ఇంతవరకు మనకే జరగకుండా జాగ్రత్తగా చూసుకున్నాడంటే వాడి పూజకి మన 5 ఖచ్చితంగా కావాలి. అయ్యా, లోపల ఉన్నది మామూలు దయ్యం కాదయ్యా. తలో పక్కన పోతే మొండు ఇంకో పక్కన పోతుంది. లోపలికి ఎవరెల్లా తన్ని తగిలేస్తుందయ్యా. కానీ కాశ్మీరాన్ని మాత్రం లోపలే ఉంచేసిందంటే వేరేదో జరుగుతుందయ్యా. నవకాళికా పౌర్ణమి
రత్నమహాదేవి శాప విమోచనము కలుగు ఈ నవకాళికా పౌర్ణమి సమయాన రోహిణి నక్షత్రాన్ని ధరించిన 5 బలి ఇచ్చినప్పుడు మరలా పునర్జీవుడవుతాడు ఈ రాజ్ నాయక్. ఎక్కడికి వెళ్తున్నావురా? దెయ్యాల కొట్టని ఎవరో బాంబులు పెట్టి వేలు చేస్తున్నారంట. ఊరంతా దాన్ని చూడడానికే పోతున్నారు. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నది బాగా పాడుపడిన ప్రాచీన కోట. ఇది కేవలం కోట అని చెప్పడం కన్నా ముత్యాల చెరువు దెయ్యాల కోటగా బాగా పాపులర్ అయిన ప్యాలెస్. ప్రజల మంచు కోరి దీన్ని బాంబు పెట్టి కొల్చబోతున్నారు. చివరిసారిగా ఆలోచించుకోండి. పోనీ దెయ్యాలు వదిలించే వాళ్లతో వద్దు బాబు, అన్ని చేశాను. చోటానికెల్లా స్టార్ట్ పండి சோழிநல்லூர் தர்கா வரைக்கும் எல்லாமே பார்த்தாச்சு. ஏமி பிரயோஜனம் இல்ல. பிளாஸ்ட் பண்ணி எல்லாம் முடிச்சிருங்க. వెల్కమ్ సార్. ఏంటి ఎగత్తాళా? 500 కోట్లు, పార్టీకి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ మొత్తం కాజేసి ఫ్యామిలీతో సహా లోపల తిష్టేశాడు. ఆడు చేస్తే నాకు మిగిలేది బూడిదే. సార్, పబ్లిక్ చూస్తున్నారు. ప్రెస్, మీడియా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఈ టైంలో ప్రాబ్లం చేయొచ్చు సార్. లోపల ఉన్న దెయ్యం 1000 బాంబులతో సమానం. నా కళ్ళారా చూసిందే చెప్తున్నాను. ఈ బాంబులు వాళ్ళు ఏమి చేయలేవు. ఎర్లీ మార్నింగ్ క్లాస్ అవ్వాలి. సపోర్ట్ ఛానల్స్ లో డైనమిక్స్ ని ఇంక్రీజ్ చేయండి. రైట్ ఛానల్లో ఉన్న వాళ్ళు లైన్ లోకి రండి. నేను చెప్పినట్టు నీవు ఎన్ని జన్మలు ఎత్తి పుట్టుకొచ్చినా నిన్ను మట్టు పెట్టే నీ మృత్యు రూపాన్ని నేనే నన్ను ప్రేమించిన ఒకే కారణము చేత ఆ అర్జునుడి అంతాన్ని వీక్షించిన సాక్షిని నేను. నిన్ను నమ్మిన నా తండ్రి మరణానికి కారణమైన దానను అన్ని పుణ్యం ఎరుగని నా సోదరుని ప్రాణాన్ని హతమార్చిన క్షణమే శవమై నిలిచేదాను. నీ మీద పగ సాధించి నేను చంపిన దానను. నీవు ఎవరి రూపంలో వచ్చినా నా శాప విమోచన బలి పూజను అడ్డుకోలేవరత్నా. చూద్దాంలే. కాశ్మీరా, అసలు నీకేమైందిరా? నేను వచ్చిన పని పూర్తయ్యే వరకు ఈ దేహం నాకు కావాలి. సరే, చిటిక వేసిన అది ఎడమ చేతితోనే, నీవు కట్కాన్నే తిప్పినావు కుడి చేతితో. ఏందే రత్నమాదేవి లెఫ్ట్ హ్యాండా? ఇంత పెర్ఫార్మెన్స్ చేసి చివరికి రాంగ్ గా రైట్ లో పట్టుకున్నావు కదరా.
క్షణాలు నీ యుక్తితో నన్నే మతి భ్రమింపజేశావు నా ప్రియమైన కాశు. సారీ బాస్. కాశ్మోరా వెళ్ళి వెతుకు. రత్న, నా ఇన్నేళ్ల నిరీక్షణకు ఫలితం దక్కనివ్వు. ఇటువైపు ఇటువైపు. పోండి. అందరూ ఇక్కడే ఉండండి. అదే స్థలం, అదే పౌర్ణమి, అదే శాపం, అదే ఆక్రోశం, అదే నీవు, అదే నేను. రా రాజ్నాయక్. ఈ పౌర్ణమి ముగిసే లోపు నా ఖడ్గం నిన్ను ముగిస్తుంది.
రాజనాయక్ శరీర అవశేషాలు ఎక్కడో మిగిలున్నాయి. వాటిని వెతికి అంతం చేస్తే ఒకవేళ పరిష్కారం లభించొచ్చు.
బాబు వద్దు వద్దు దెయ్యం వెళ్ళిపోయింది. నానా ఏమైంది నానా? ఆ రత్నమహాదేవి మనందరినీ కాపాడింది కాశ్మోరా. ఏందే? ఆ, మ్, ఆ రత్నమహాదేవిని మనం కాపాడం కాశ్మోరా. అది అమ్మా యామిని, యామిని లేమ్మా, లేచి ఆ దేవుడి మహిమ చూడమ్మా. ఏం జరిగింది? తన పేరుకు తగినట్టు మన కాశ్మోరా దెయ్యాలన్నిటితో పోరాడి పాతాళానికి పంపేశారా? అయ్యో నేను మిస్ అయిపోయానే. నీకాస రీప్లే ఏమంటావా? అవతారం ఎత్తేశారమ్మా. లెంపలేసుకో చెప్పు. కాశ్మోరా ఆయన అవతారమా? అవును యామిని, తనలోని మహోన్నత శక్తుల్ని మేల్కొలిపి కోటి సూర్య ప్రకాశవంతుడై అవతారం ఎత్తాడమ్మా. ఆ అవతార పురుషుని మహిమ చూడమ్మా. ఉండండి, నేను ఇక్కడ కెమెరా పెట్టాను, అందులో అన్ని రికార్డ్ అయి ఉంటాయి. ఇప్పుడు కనిపెట్టేస్తా.